అయ్యప్ప స్వామి సన్నిధిలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అది 2018 ఆగస్టు నెల కేరళలో సాధారణంగా మొదలైన వర్షం అత్యంత భారీ తుఫానుగా మారి కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు సహాయం కోసం చూస్తూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయం చేస్తూనే ఉన్నాయి. కానీ తుఫాను ఉధృతంగా మారడంతో అన్ని ప్రాంతాలకు ఒకేసారి చేయలేకపోతున్నారు. అయితే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం అనేది కొండ పైన ఉంటుంది. కొండ కింది భాగంలో కొంతమంది ప్రజలు నివసిస్తుంటారు. అయితే భారీ వర్షాల కారణంగా పంపా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో అయ్యప్ప ఆలయం కింద నివసిస్తున్న ప్రజలు ఉన్న ప్రదేశమంతా నీటితో మునిగిపోయింది. ప్రజలందరూ ఇంకా తాము జలసమాధి కావడం తప్పదు అనుకున్నారు. అప్పుడే ఉధృతంగా ప్రవహిస్తున్న పంపా నదిలో నుండి ఒక వృద్ధుడు ఒక నావ పడవ వేసుకుని వచ్చాడు. దాదాపుగా 100 మందికి పైగా ఆ పడవలో ఎక్కించుకుని నది దాటించి వారి ప్రాణాలను కాపాడాడు. అతను తిరిగి కొంత దూరం వెళ్లిన తర్వాత ప్రజలు చూస్తుండగానే అతను అతని పడవ మాయమైపోయాయి. అదే ప్రదేశంలో ఒక పెద్ద పులి నది దాటుతూ కనిపించింది. వారికి అర్థమైంది తమని కాపాడింది ఎవరో కాదు, సాక్షాత్తు అయ్యప్ప స్వామి.